మ్యారేజ్ అయిన తర్వాత అందరూ చాలా హ్యాపీగా ఉండాలనుకుంటారు. కానీ పెళ్ళైన 1 మంత్ నుంచి నాకు టార్చర్ స్టార్ట్ అయింది. ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లము. దాని బదులు నాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వచ్చున్నా కూడా నాకింత టెన్షన్ ఉండేది కాదేమో. ఇలా స్కిప్ అవ్వడం వల్ల ఎవ్రీ మంత్ నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకోవడం, రీచెక్ చేసుకోవడం, అది కన్‌ఫ్యూజ్ అవ్వడం. నాకిలా సెకండ్ మంత్ వచ్చేసినప్పటికి చాలా టెన్షన్స్ వచ్చేసాయి. ఇంకా సరే ఈసారి ఇలా కాదని చెప్పేసి అసలు ఎందుకు పీరియడ్ రాలేదని చెప్పి ఈసారి సీరియస్‌గానే తీసుకొని హాస్పిటల్‌కైతే తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇలా చెక్ చేసుకున్నాం. నెగెటివ్ వచ్చింది. ఆల్రెడీ పీరియడ్ స్కిప్ అయ్యి 1 మంత్ 20 డేస్ అవుతుందని చెప్పాము. చెప్తే స్కాన్ చేశారు. స్కాన్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు ఇలా బబుల్స్ ఉన్నాయని చెప్పి. అప్పుడు కూడా క్లారిటీ చెప్పలేదు. ఈ టాబ్లెట్స్ వాడండి మీకు పీరియడ్ వస్తదన్నారు. కానీ నేనైతే మాత్రం ఈసారి ఊరుకోలేదు. లేదు నాకు ఏ ప్రాబ్లమో క్లారిటీగా చెప్పండి. సో దాన్ని బట్టి నేను ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో నాకు అర్థమవుతుందంటే అప్పుడు చెప్పారు నీకు ఇలా పీసీఓడి ఉంది. వాటర్ బబుల్స్ ఉన్నాయి. ఏం పర్వాలేదు చాలా చిన్నవి నయమైపోతుంది. సేమ్ ఇలా మెడిసిన్ వాడు అనగానే సేమ్ నాకు ప్రీవియస్ 1.5 ఇయర్ ఏదైతే మెడిసిన్ ఇచ్చారో అదే మెడిసిన్ ఇచ్చారో అప్పుడు నాకు అర్థమైంది. ఓకే నాకు 1.5 ఇయర్ బ్యాక్ వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఒకటే.